నోరేసుకొని కెమెరా కనిపిస్తే చాలు అవకాశం ఉన్న చోటల్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి కొందరు మహిళా శిరోమణులు ఉంటారు. సరే, చాలా చాలా ఛానల్స్లో ముఖ్యంగా ఒక ఛానల్ అయితే మరీ అందరినోళ్ళ బాగా చీప్ అన్న మాట తెచ్చుకున్నటువంటి ఒక ఛానల్ ఉంది. ఇంతకుముందు ఆ ఛానల్లో ఈ సోకాల్డ్ మహిళా శిరోమణి వ్యాఖ్యలు, ఆమె ఇంటర్వ్యూస్ చాలా వచ్చేటివి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాసేపు గమ్మునుండవు మనం. సో ఇప్పుడు కూడా వస్తున్నాయి. సరే, ఆమె సంసారాల గురించి మాట్లాడుతుండేది, అది మాట్లాడుతుండేది. ఈ కాలం ఆడపిల్లలు మగపిల్లలు అని, ఈ కాలం భార్యాభర్తల అనుబంధం అని, తర్వాత నైటీల గురించి, సాంప్రదాయాల గురించి, ఇట్లా చాలా టాపిక్స్ ఆమె మాట్లాడింది. ఫస్ట్ నుంచి నేను చూస్తూ ఉంటా. జనరల్గా ఫేస్బుక్ ఉన్నది కదా, అడ్డమైన స్టఫ్నంతా ఇట్లా మన మొహాల మీద కొడుతుంది కదా, అట్లా చూసేదాన్ని. ఒక్కో సందర్భంలో అనిపించేది, ఏంటి మే ఇంతగానం చించుకుంటుంది అన్నట్టుగా అనిపించేది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా మనకంటే పెద్దవాళ్ళు, ఒక మహిళ, చదువుకున్నటువంటి మహిళ అని చెప్పేసి ఈ కారణాల వల్ల రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఆమె పేరు వెనక చౌదరి అనేటటువంటి ఒక ట్యాగ్ ఉన్నది కాబట్టి రెస్పెక్ట్ లేదు నాకు ఆమె అంటే. అర్థమైందా? సరే, ఇప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది మొన్న అమృత ప్రణయ్ కేసులో. ప్రణయ్కి జరిగినటువంటి అన్యాయానికి గాను కోర్టు తీర్పు ఇచ్చింది కదా, 1600 పేజీల యొక్క ఛార్జ్ షీట్ తోటి కోర్టు పూర్తి స్థాయిలో ప్రణయ్కి సంబంధించినటువంటి నిందితులకు శిక్షను ఖరారు చేసేసి మంచి తీర్పు అయితే ఒకటి ఇచ్చింది. సరే, మరి ఉరిశిక్ష ఎంతవరకు నైతికం, ఎంతవరకు మానవీయం అన్న చర్చ కూడా మనం ఇంతకుముందే మన ఛానల్లో చేసినాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ నేపథ్యంలో ఈ సోకాల్డ్ మేడం ప్రియా చౌదరి గారు నా వెనక కనిపిస్తున్నారు కదా మీకు, ఇదివరకే మా ఎడిటర్ అమ్మకి చెప్పిన ఇన్కమ్ మేడంది ఫోటో కట్టేయమని. సో ఆ మేడం ఏమన్నారంటే రిజర్వేషన్స్ గురించి మాట్లాడినారు. ఆమె ఏమన్నారు అన్నది నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలుగుతా, కానీ ఆమె మాటలలోనే వింటే మజా వస్తుంది మనకు. రిజర్వేషన్ అనేటటువంటిది తొలగిన రోజున ఈ హత్యలు జరగవు. అండర్లైన్ దిస్ పాయింట్. నేను యువతకు అదే చెప్తున్నాను. నేను పూర్తిగా రిజర్వేషన్ తీసేయాలంటారా? ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి మీరు రిజర్వేషన్లు పెట్టండి. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టండి అనడానికి రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఇచ్చిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చే రిజర్వేషన్ కాదు ఇది. సామాజికంగా అణచివేతకు గురై సంవత్సరాలుగా తరతరాలుగా ఎన్నో రకాలైన హింసను అనుభవించినటువంటి వాళ్ళు, అసలు సమాజంలోనే వెలివేతకు గురైనటువంటి వాళ్ళు, అసలు ఈ సమాజంలో ఇంత రకమైనటువంటి దోపిడీ, ఇంత తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండకూడదు, అందరూ మనుషులే అయినప్పుడు అందరూ సమానంగానే ట్రీట్ చేయబడాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడాలి అని చెప్పే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం అన్న పదం మరి మీ వరకు తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మీరా ఒక మంచి ఇక అంతే అగ్రకులంలో ఉట్టిరు కదా సింపుల్గా చెప్పాలంటే. సో మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు సామాజిక న్యాయం అనే పదము, దాని విలువ, దాని అర్థము, దాని ఆవశ్యకత. సో తెలుసుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, తెలుసుకోండి. కనీసం చిన్నపిల్ల చెప్తేనన్నా మీకు అర్థమవుతుందేమో అని నా ఆశ. సో ఆర్థికంగా ఎవరికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరికి తక్కువ డబ్బులు ఉన్నాయి అన్నది చూసి రిజర్వేషన్స్ కల్పించడంలో పెద్ద పని కాదు అది. కానీ రాజ్యాంగం నిర్మాణం చేసేటటువంటి సమయంలో, అంటే ఒక 78 ఏళ్ళ కింద, 75 ఏళ్ళ కింద పరిస్థితులు ఎట్లుండే, అంతకుముందు పరిస్థితులు ఎట్లుండే, మనుషులందరూ సమానంగానే ఉన్నారా లేరా అనే దాన్ని బట్టి చేసినటువంటి రిజర్వేషన్స్ అవి. మరి అప్పుడు చేసిన రిజర్వేషన్స్ కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, 7 దశాబ్దాలు దాటింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అవన్నీ తీసేయండి అని చెప్పేసి మీరు అంటారేమో. ఎక్కడ మారింది చెప్పండి. అసలు ఏమీ తెలియకుండా మీరు మైకు ముందలు వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటేనే అర్థం చేసుకోవాలి ఇంకా సామాజిక న్యాయానికి సంబంధించిన నాలెడ్జ్
అమ్మ ఆగమ్మ విను, ఫస్ట్ విన్నాక మాట్లాడు. సామాజిక న్యాయానికి సంబంధించిన అసలు అవేర్నెస్ ఎవరికి రాలేదని ఇంకేమంటారు చూద్దాం. ఉంటారు, అందరూ సమానంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు రిజర్వేషన్ అని అన్నారో ఈ ఉన్నత వర్గాలందరికీ కూడా ఆహా వీళ్ళు తక్కువ అనేటటువంటి ఫీలింగ్ రాలేదా? ఫీలింగ్ రాలేదా? రిజర్వేషన్స్ ఉండటం వల్లనే మేము తక్కువ అని వీళ్ళు చెప్పుకుంటున్నారంట. అమ్మ మన భారతదేశం వరకు ఎందుకులే కానీ నిన్నే చూసుకుందాము. ఇప్పుడు నువ్వు ఏ కులం అమ్మాయివి, ఏ కులం మహిళవన్న తెలుసుకోవడానికి నాకు ఒక సెకండ్ కూడా పట్టదు తెలుసా. ఎందుకంటే నీ పేరు చివర చౌదరి అని ఉంది. మన భారతదేశంలోను మన దేశంలో అసలు మన సమాజాలల్లో కులం అనేది ఏంటి దాన్ని తెలవడానికి రిజర్వేషన్స్ ఉన్నాయా లేవానో, లేకపోతే వాళ్ళ కులం ఏందో చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. కేవలం మన పేరు చివరిన ఉన్నటువంటి తోకను చూసి వీళ్ళు ఏం కులం అన్నది చెప్తారు. అంత ఈజీగా అందరు చెప్తారు. మీరు మాత్రం గెస్ట్ చేయలేరా ఏంటి ఒక మనిషిని చూసి వాళ్ళ కులం ఏంటన్నది? మరి ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ ఎందుకు మధ్యలో వస్తున్నాయమ్మా నీకు? రిజర్వేషన్స్ ఎందుకు మధ్యలో వస్తున్నాయి? అసలు రిజర్వేషన్స్ గురించి నువ్వు ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు అమృత ప్రణయ్ విషయంలో? మళ్ళీ నువ్వు ఇంకొక మాట కూడా అన్నావమ్మా. దానికి నీకు సమాధానం చెప్పడానికి చాలామంది మహా మేధావులు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఈ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళను కూడా అప్పీల్ చేసుకుంటున్నా. అమృత ప్రణయ్ విషయంలో ప్రణయ్ మరి క్రిస్టియన్ అయినప్పుడు SC/ST కోర్టులో ఎందుకు ఈ కేసు ఉన్నది, ఎవరు అడగలేరా అని చెప్పేసి అడుగుతున్నావు. కొంతమంది కామెంట్స్ చేసిర్రు ఇది నా ప్రశ్న కూడా కాదు అని కూడా నువ్వు కవర్ చేసుకుంటున్నావు. నీకు ఇన్ని సంవత్సరాల పాటు నీ కడుపులో రిజర్వేషన్ల గురించి ఉన్నటువంటి ఇంత పెద్ద అజీర్తిని ఈ రకంగా నువ్వు బయటకు వెళ్ళగక్కి ఎంత చాలా షుగర్ కోటెడ్గా మళ్ళీ నాకు ఉన్నోళ్ళందరూ SC/ST ఫ్రెండ్సే. వాళ్ళు ఏమంటారంటే అరే నువ్వు జాబ్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు డిగ్రీలు ఉన్నాయి వాళ్ళకి, అరే నువ్వు రిజర్వేషన్స్ ఉపయోగించుకొని తెచ్చుకోవచ్చు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట రిజర్వేషన్స్ వాళ్ళు ఇచ్చేదని మేము తెచ్చుకుంటాం, మాకు అంత ధైర్యం ఉంది అది ఇది అనేసి అంటారంట. అమ్మ తల్లి ధైర్యం ఉందో దమ్ముందో లేదో అని కాదు రిజర్వేషన్స్ ఇవ్వటం. జనాలందరూ కలుపుగోలుగా ఉండాలంటే ఒక సామాజికంగా అణచివేయబడ్డ వాళ్ళు మనందరి మధ్యకు వచ్చి కాన్ఫిడెంట్గా తలెత్తుకొని మన చేత మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటే దానికి కొన్ని ఏమంటారు వాటిని విప్లవాలు అంటే మార్పు అవసరం తెలుసా. ఆ మార్పుకి అనుగుణంగానే రిజర్వేషన్స్ వచ్చినాయి. ఇంకా కూడా రిజర్వేషన్స్ పెట్టినటువంటి లక్ష్యము ఇంకా రీచ్ అవ్వలేదు. రోజు దళితులు ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ, రాజ్యం చేస్తున్నటువంటి హత్యలు కానీ, లేకపోతే ఇది కులం తక్కువ వాళ్ళు అనే పేరు మీద మీ అగ్రవర్ణాల వాళ్ళు చంపేస్తున్న చావులు ఎన్ని లేవు దళితులవి? దళితుల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పూర్తి స్థాయిలో వెల్ సెటిల్డ్ ఉన్నారు మీతో పాటు మీకు సమంగా కూర్చోగలిగే వాళ్ళు? ఎంతసేపు రిజర్వేషన్స్ వద్దంటున్నావు, మరి కులం వద్దంటలేవెందుకు? కులం వల్లనే రిజర్వేషన్స్ వచ్చినాయి కదా, మరి కులం వద్దంటలేవెందుకు? ఎక్కువ కులం ఏంది తక్కువ కులం ఏందని మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉన్నదని ఈ మాటలు ఇన్నెవరన్నా అర్థం చేసుకుంటారా? మీరు ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తారో అప్పుడు నువ్వే తక్కువేంటి నేను తక్కువేంటి, నువ్వు ఎక్కువేంటి నేను తక్కువేంటి అని ఖచ్చితంగా అడిగేటటువంటి హక్కు సంపూర్ణంగా వీళ్ళకి వస్తుంది. ఇవాళ చాలా మందిని కూడా నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, అందరిలోనూ ఇదే ప్రశ్న ఉంటుంది, ఇదే ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలే నేను పబ్లిక్ లో ఉన్నవే నేను అడిగాను, నేను వేరే విషయం ఏమి అడగలేదు. ఏమండి ఈయన క్రిస్టియన్ అయినప్పుడు SC/ST కోర్టులో ఇది ఎలా నడిచింది, ఆ ప్రాతిపదిక మీద ఎలా వచ్చింది? మరి 1600 పేజీల ఛార్జ్ షీట్ లో ఇది ప్రస్తావించలేదా? ఓకే, అలాగే ఈ రిజర్వేషన్ అనేటటువంటి కోట ఉండడం వల్లనే కదా వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అనే చిన్న చూపు చూడబడుతుంది. ఇప్పుడు రిజర్వేషన్స్ అనేటటువంటి కోటను తీసేసినామే అనుకుందాం మీరు చెప్పినట్టు, అయినా కానీ కులం వేళ్ళు ఉణుకుపోయిన మన సమాజంలో వాళ్ళు ఏ కులం అన్నది తెలుసుకోవడానికి మీకు ఎంతసేపు? మరి అప్పుడు వివక్ష చూపించరా? రిజర్వేషన్ల వల్లనే ఇదంతా జరుగుతుందంటే మరి రిజర్వేషన్స్ రాకముందు జరిగినటువంటి అణచివేత ఏంది? మరి దానికి సమాధానం చెప్తావా? రిజర్వేషన్స్ కంటే ముందు జరిగినటువంటి హింసకి నువ్వు సమాధానం చెప్తావా? రిజర్వేషన్స్ మొన్నటికి మొన్న 77 దశాబ్దాల కింద వచ్చింది. మరి 7 దశాబ్దాల కింద కంటే ముందు జరిగినటువంటి దారుణాన్ని, అణచివేతను, ఆ వివక్షకి నువ్వు సమాధానం చెప్తావా? ఎట్లా కొంచెమన్నా ఒక మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు కొంచెం తెలివన్న ఉండాలి కదా. సరేనండి,
వర్గీకరించబడినవి తప్ప కొట్టుకుని చావమని కొట్టుకొని చావమని వర్గీకరించలేవు కులాలు అంటున్నావు కదా, మరి ఎవరు కొడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు చెప్పు. వాళ్ళు ఏ దళితుడైనా ఒక అగ్రవర్ణం వాళ్ళని కొట్టి చంపినట్టుగా వార్తలు ఎప్పుడన్నా వచ్చినాయా చెప్పు. చదువు లేదు దళితులకు ఎక్కువ శాతం, దళితుల్లోనే వెనుకబాటుతనం ఉంది అని చెప్పేసి మనందరము కొత్తగా నేర్చుకోవాల్సిందేం లేదు, కొత్తగా రిపోర్ట్లు వచ్చేదేం లేదు. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అణచివేత నిన్ననో మొన్ననో స్టార్ట్ అయింది కాదు, మీరు అన్నట్టు రిజర్వేషన్స్ వచ్చినాక స్టార్ట్ అయింది కూడా కాదు. మరి ఈ నేపథ్యంలో కొట్టుకొని సావమని కులాలు చెప్పనప్పుడు మరి అగ్రకులం వాళ్ళకి కొట్టనింకే చేతులు ఎట్లా వస్తున్నాయి, సంపనింకే వాళ్ళకి పాలసీ మేకర్స్ కూడా అంటే ఇటు పోలీస్ వ్యవస్థ కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి ఎందుకు సపోర్టివ్గా ఉన్నారు మరి అగ్రవర్ణాల వాళ్ళకు అంటే ఆలోచించరా కనీసం? సింపుల్ థింగ్ నేను చెప్తున్నాను, ఎవరి కులాన్ని వాళ్ళు అంటే చాలా మంది అడగచ్చు, నువ్వు ఉన్నత కులంలో ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావా. ఇప్పుడు ఈ పాయింట్ అనకపోతే ఆమె మాట్లాడిన మాటలకి మనము ఖచ్చితంగా కౌంటర్ వేస్తాం కదా, అందుకే ఈమె ఇట్లా అంటుంది. కౌంటర్ వేయాలంటే ఈమె మాటకి ఒక లొసుగుంది తెలుసా, మాటకి. నేను చెప్పడం వేరే విషయము, ఆమె కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఎన్ని మెసేజ్లు ఉన్నాయి తెలుసా, ఇది ఆమె చూసుకోవాలి ఖచ్చితంగా. ఆమెకి అవేర్నెస్ లేకపోతే కామెంట్ చేస్తున్న వాళ్ళు ఇస్తున్న నాలెడ్జ్ని అయినా తీసుకోవాలి. వేరే వీడియోస్కి వచ్చే గలీజ్ కామెంట్స్ లేవు ఇప్పుడు ఈమె వీడియోకి. వాస్తవాలు చెప్పుకుంటే చాలామంది స్పందించింది, ఈ విషయంలో మాత్రం కామెంటర్స్కి నేను అప్రిషియేట్ చేస్తా. సరే ఈమె రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుంది కదా, సరే దళితులకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాంగము అక్నాలెడ్జ్డ్గానే రిజర్వేషన్స్ని కల్పించింది, కానీ అన్అక్నాలెడ్జ్డ్గా ఉన్నటువంటి రిజర్వేషన్స్ గురించి మేము మాట్లాడుతుందా ఇంతే ధైర్యంగా, ఇంతే కాన్ఫిడెంట్గా? ఏ గుడికి పో అక్కడ అప్రకటిత రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా, బ్రాహ్మణుడే పూజారి అవ్వాలి అని. ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చింది, దళితుల కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని గురించి మాట్లాడిందా? ఈడబ్ల్యూఎస్ కోటా కూడా వద్దా? పోనీ రాజకీయాలలో చూసుకుంటే వాళ్ళ కులమో వీళ్ళ కులమో లేకపోతే బ్రాహ్మణ కులమో కాదు, ఆమె కులానికి సంబంధించిన వాళ్ళే చాలామంది దొరుకుతారు. మరి రిజర్వేషన్ లేకుండానే మరి వాళ్ళు అంతా పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం ఆక్రమించుకున్నారంటే ఇంకా వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇస్తే, ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కోటా చేసింది అదే అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏమంటుంది మరి ఆమె, ఇదంతా రిజర్వేషన్ కదా, రిజర్వేషన్ ఉంటేనన్నా పరిమితిలో ఉంటాయి సీట్లు, పరిమితిలో ఉంటాయి ఆపర్చునిటీస్, కానీ అసలు ఏ రిజర్వేషన్స్ లేకుండానే అపరిమితమైనటువంటి ఆపర్చునిటీస్ని అదే మింగుకుపోతున్నా వీళ్ళని ఏమనాలి మరి. వీళ్ళ గురించి ఎందుకు ప్రియా చౌదరి గారు మాట్లాడారు? ప్రియా చౌదరి గారిని రోస్ట్ చేయాలంటే చాలా కంటెంట్ వస్తుంది, ఆమె వీడియోస్ని ఒకటి డీకోడ్ చేసుకుంటూ పోతే. సో ప్రియా చౌదరి గారికి ఎవరైనా దయచేసి నాలాగా ఆవేశంగానో ఆత్రంగానో కాకుండా విపులంగా ఆమెకి రిజర్వేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఆమె బుర్రకు అర్థమయ్యేలాగా, ఓకే, ఒక అగ్రవర్ణ మైండ్ సెట్ తోటి ఆ యాటిట్యూడ్ తోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆమెకు అర్థమవుతుంది. లేకపోతే సామాన్య ప్రజానీకంగా చెప్తేనో లేకపోతే ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ మీడియా గర్ల్గా చెప్తేనో అర్థం కాదు ఆమెకి. సో ఎవరో ఒకరు దయచేసి ఆమె కామెంట్ బాక్స్లో పోయి చాలా మంచిగా రిజర్వేషన్స్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటివి, అంతకుముందు అసలు రిజర్వేషన్స్ ఇవ్వడానికి పరిస్థితులు ఎట్లా ఉండేటివి అన్నవంతా కొంచెం చెప్పండి అయ్యా ప్లీజ్, మీకు దండం పెడతా. ఆ ప్రియా చౌదరి లేకపోతే ఆమెకి అంత అవేర్నెస్ లేకపోతే ఈ విషయం మీద మాట్లాడొద్దనన్నా చెప్పండి. మిగతా విషయాలంటే ఏమో కానీ ఇవి చాలా ముఖ్యమైన అంశాలు కదా, సామాజికమైన అంశాలు కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు కదా. ఆమెకు అంటూ ఒక వయస్సు ఉంది, ఆమె ఒక ప్రొఫెషనల్, ఆమె ఒక కౌన్సిలర్, ఫ్యామిలీస్ని చక్కదిద్దేటటువంటి ఒక పెద్ద బాధ్యతనే భుజాల మీదకి ఎత్తుకుంది కదా ఆమె. టీచ్ హర్ అబౌట్ ద రిజర్వేషన్స్. థ్యాంక్ యూ.